TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. జనాలు వస్తున్నాయి ఎందుకంటే లోపల ఈ పరిధిలో ప్రాబ్లం అయితే వారం రోజులు టైం ఇస్తున్నాం మీ ప్లాట్ అది కిరాయి పెట్టుకున్నాం దానికి ఏమన్నా ఇది దాకా వస్తుంది పక్కన అంత రెసిడెన్స్ ఉంది. అందులో ఇది టర్నింగ్ పాయింట్ కదా, టర్నింగ్ పాయింట్ ఇది కనపడతాడు. అక్కడ వచ్చే వెహికల్ కనపడతాడు, ఇక్కడ వచ్చే వెహికల్ కనపడతాడు. ఈయన పెడతాడు, ఈయన సామాన్ అమ్ముకున్నాడు, ఈయన తాగుతుండే ఈయన బుర్రాడు. ఇంత న్యూసెన్స్ అంటే అసలు తొలగించాలి, కాలనీ వాసులకు ఇబ్బందులు గురి చేస్తున్న వైన్స్ ని, కాలనీ వాసులకు ఇబ్బంది కలిగిస్తున్న వైన్స్ ని, కాలనీ వాసులకు ఇబ్బంది కలిగిస్తున్న స్క్రాప్ షాప్ ని తక్షణమే స్క్రాప్ ని పంపిస్తాడు. ఇబ్బంది కలిగిస్తున్న వైన్ షాప్ ని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న తొలగించాలి, కాలనీ వాసులకు ఇబ్బందులు గురి చేస్తున్న వైన్స్ ని, కాలనీ వాసులకు ఇబ్బంది కలిగిస్తున్న వైన్స్ ని, కాలనీ వాసులకు ఇబ్బంది కలిగిస్తున్న స్క్రాప్ షాప్ ని తక్షణమే స్క్రాప్ ని ఇబ్బంది కలిగిస్తున్న వైన్ షాప్ ని తొలగించాలి, వైన్ షాప్ ని వెంటనే పర్మిట్ రూమ్ ని వెంటనే వైన్ షాప్ ని వెంటనే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వైన్ షాప్ ని వెంటనే ప్రజలకు ఇబ్బంది కలిగి మీనానగర్ వాస్తవ్యులకు ఇక్కడ ఏర్పాటు చేసిన వైన్స్ షాపు పర్మిట్ రూము చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఎందుకంటే రాత్రి వేళలా ఒక మహిళ తిరగాలంటే చాలా కష్టమవుతుంది. ఇక్కడ ఏంటంటే మీనానగర్ చాలా అన్ని చదువుకునే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కకు ఒకటి డిస్టర్బెన్స్ అవుతుంది. మాకు స్క్రాప్ది ఈ పర్మిట్ రూమ్ది తక్షణమే వారం రోజులలో తీసి తొలగించాలని మన కమిషనర్ గారిని కానివ్వండి, ఎక్సైజ్ ఆఫీసర్ గారిని కానివ్వండి మేము తెలియజేస్తున్నాం.
అయితే మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి మీననగర వాసులం అందరం 28వ వార్డు ప్రజలందరం ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తాము, రోడ్డు బ్లాక్ చేస్తాము. ఈ వారం లోపుగా ఎక్సైజ్ వాళ్ళే కానీ ఇక్కడ వీళ్ళే కానీ దయచేసి ఇక్కడ తీసేయాలని చెప్పి మనం చేస్తూ కోరుకుంటున్నాం. వైన్ షాప్లతో లాలూచి పడి ఎక్సైజ్ అధికారులు 9 వాళ్ళ విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోవడం లేదు. ఇది రెసిడెన్షియల్ ఏరియా చాలా చిల్లర చేస్తారు మొత్తం. ఆయన దాంతో ఉత్సవం వచ్చిపోతున్నారు. 28th వార్డు మేము ఈ యొక్క వైన్స్ గురించి ఇదివరకు మేము కలెక్టరేట్లో అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇట్లా మేము కంప్లైంట్ ఇచ్చినాము. అప్పటి నుంచి వీళ్ళు ఏం దానికి పర్మిట్ రూమ్ కట్టుకోరు, దాని తర్వాత పర్మిట్ రూమ్లో మేము లోపల బాత్రూమ్లో కట్టుకోవడం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. కానీ అక్కడ బాత్రూమ్లు కట్టింది లేదు, వీళ్ళు చేసింది లేదు. కావున మేము పలుమార్లు కలెక్టర్కి చెప్పినాము, అలాగే మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారికి ఇట్లా మేము ఈ యొక్క వైన్స్ గురించి చెప్పినాము. మా దగ్గర ఆ ప్రూఫ్ షీట్ ఉన్నాయి, అంటే మా ఇన్వర్ట్ కాపీలో మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాత్రం ఎటువంటి చర్యలు ఈ యొక్క వైన్స్ పై తీసుకోలేదు. కావున ప్రజలందరూ మా కాలనీ వాసులు, పెద్ద మనుషులు, అంకులు అందరికీ ఇట్లా ఈ యొక్క వైన్స్ని ఆ పర్మిట్ రూమ్ తొలగించాలని అందరూ ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నారు.